ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ నీ కరుణయే నీ కరుణామయ ఉదయ కాంతులలో వికసించెనయా హృదయ కమలములు నీ కరుణామయ ఉదయ కాంతులలో వికసించెనయా హృదయ కమలములు నీ కరుణామయ మధుర గానమే నీ కరుణామయ మధుర గానమే ఏకత్వ పరమ ప్రేమ తత్వము ఏకత్వ పరమ ప్రేమ తత్వము ఓ కరుణామయ ఓ కరుణామయ నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవము నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవము నీ కరుణాన్విత సత్యవాణియే నీ కరుణాన్విత సత్యవాణియే లోకాలేలే దివ్య శాసనము లోకాలేలే దివ్య శాసనము ఓ కరుణామయ ఓ కరుణామయ నీ కరుణయే మాకాత్మజాగృతి నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే మా ఆత్మజాగృతి నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము మాకిడి ప్రోచిన మెహర్ సనాతన మాకిడి ప్రోచిన మెహర్ సనాతన ఓ కరుణామయ ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ ఓ కరుణామయ अवतार मेहर बाबा की जय। थैंक यू बाबा। मेहर नगर की बात सुना नाही मेहर बिन नयन सुख नगरी मेहराबान नयन सुख नगरी मेहराबान युगों युगों तक घुमा नशे
मन, युगों युगों तक घुमा नशे मन। लोग रखेंगे याद नयन सुख नगरी, मेहराबाद नयन सुख नगरी, मेहराबाद। सुगम सुहानी रम्य पहाड़ी, हरी भरी वृंदावन झाड़ी। सुगम सुहानी रम्य पहाड़ी, हरी भरी वृंदावन झाड़ी। पवन पंख पर झूल रहा है, पवन पंख पर झूल रहा है। दीवाले का नाथ नयन सुख नगरी, मेहराबाद नयन सुख नगरी, मेहराबाद। लेकर अपनी झोली खाली आ जाते हैं यहाँ सवारी। लेकर अपनी झोली खाली आ जाते हैं यहाँ सवारी। मनोकामना पूरी होवे, मनोकामना पूरी होवे। सुमिझाए परियार नयन सुख नगरी, मेहराबाद नयन सुख नगरी, मेहराबाद। दिव्यामरती थी जब जब आए, छवि अनुपम हमें दिखाए। दिव्यामरती थी जब जब आए, छवि अनुपम हमें दिखाए। नया सवेरा फिर आएगा, नया सवेरा फिर आएगा। साथ बड़े के बाद नयन सुख नगरी, मेहराबाद नयन सुख नगरी, मेहराबाद। युगों युगों तक घुमा नशे मन, युगों युगों तक घुमा नशे मन। लोग रखेंगे याद नयन सुख नगरी, मेहराबाद नयन सुख नगरी, मेहराबाद। अवतार मेहर बाबा की जय। जय बाबा। ओ करुणामय अकलंक हृदय निलय, ओ करुणामय अकलंक हृदय निलय। बाबा ओ करुणामय, నీ కరుణయే నీ కరుణామయ ఉదయకాంతులలో వికసించెనయా హృదయ కమలములు। నీ కరుణామయ ఉదయకాంతులలో వికసించెనయా హృదయ కమలములు। నీ కరుణామయ మధుర గానమే నీ కరుణామయ మధుర గానమే ఏకత్వ పరమ ప్రేమ తత్వము।
ఏకత్వ పరమ ప్రేమ తత్వము ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవము. నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవము. నీ కరుణాన్విత సత్యవాణియే నీ కరుణాన్విత సత్యవాణియే లోకాలేలే దివ్య శాసనము, లోకాలేలే దివ్య శాసనము ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ కరుణయే మాకాత్మజాగృతి, నీ కరుణయే నీతో బాంధవ్యము. నీ కరుణయే మా ఆత్మజాగృతి, నీ కరుణయే నీతో బాంధవ్యము. నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము. నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము. మాకిడి ప్రోచిన మెహర్ సనాతనా, మాకిడి ప్రోచిన మెహర్ సనాతనా ఓ కరుణామయా, ఓ కరుణామయా. అకళంక హృదయ నిలయా బాబా ఓ కరుణామయా, ఓ కరుణామయా. अवतार मेहर बाबा की जय. थैंक यू बाबा. ओ गुरुदेवा अनुराग हृदया నీ ప్రేమ ధనము ఎంత ఘనతరము, నీ ప్రేమ ధనము. అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ, అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ. చిన్ని కృష్ణుడు పాడు మధురా నగరి, చిన్ని కృష్ణుడు పాడు మధురా నగరి. వెంకటరమణు నివాసము కన్నా, వెంకటరమణు నివాసము కన్నా ఘనమైనదిగా నీ ప్రేమ నిలయము. ఘనతరము నీ ప్రేమ ధనము, ఘనతరము నీ ప్రేమ ధనము. సురాలు భోగములు శాస్త్ర విజ్ఞానములు, సురాలు భోగములు శాస్త్ర విజ్ఞానములు. సత్రతు ఫలములు శరీరాము ఏవేళ, సత్రతు ఫలములు
పరిరాము ఏవేళ నీ ప్రేమలేసమునకు సరిరాము ఘనతరము నీ ప్రేమదనము ఎంత ఘనతరము నీ ప్రేమదనము జన్మ జన్మల పాప పరిహారముగా జన్మ జన్మల పాప పరిహారముగా ఓ మేరు దేవా అనురాగ హృదయ ఓ మేరు దేవా అనురాగ హృదయ నీ ప్రేమదనము నీ ప్రేమదనము నీ ప్రేమదనము अवतार मेहर बाबा की जय। मां पाहि सनातन देवा मां पाहि मेहर प्रिय नामा मां पाहि मेहर सनातन देवा मां पाहि मेहर प्रिय नामा त्रिविध सूत्र संदेश सुबोधित प्रथम दिव्यावतारा त्रिविध सूत्र संदेश सुबोधित प्रथम दिव्यावतारा प्रथम दिव्यावतारा मां पाहि जोराष्ट्र देवा मां पाहि मेहर प्रिय नामा धर्मधीश निज रूप दासरथ जानकी पति श्री रामा धर्मधीश निज रूप दासरथ जानकी पति श्री रामा जानकी पति श्री रामा मेहर मां पाहि लंकेश्वर दिहंता मां पाहि मेहर प्रिय नामा जगदात्मा ज्ञानो परिषद गीता मां पाहि देवा मां पाहि यशोदानंदा मां पाहि मेहर प्रिय नामा मां पाहि मेहर प्रिय नामा वेदांता वांछित ज्ञान प्रकाशक जय सर्वेशा ज्ञान प्रकाश सर्वेशा मां पाहि गौतम बुद्धा मां पाहि मेहर प्रिय नामा करुण रसान्वित त्याग निलय मां पाहि मां पाप भार स्वीकरणा मां पाप भार स्वीकरणा मां पाहि क्रैस्तवा सुगुणा मां पाहि मेहर प्रिय नामा मत विद्वेषित मानव जन गीता दर भवना सुबा मां पाहि सर्वे मां पाहि मौनावतारा मां पाहि मेहर प्रिय नामा मेहर रूप सुंदर चिन्मुद्रांकित नामा मुद्रांकित नामा मां पाहि परात्पर मां पाहि मेहर प्रिय नामा मां पाहि मेहर प्रिय नामा मां पाहि मौनधरात्मा मां पाहि मेहर प्रिय नामा मां पाहि सनातन देवा मां पाहि मेहर प्रिय नामा मां पाहि सनातन देवा मां पाहि मेहर प्रिय नामा अवतार मेहर बाबा की जय बाबा अंडी
ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ నీ కరుణయే నీ కరుణామయ ఉదయ కాంతులలో వికసించెనయా హృదయ కమలములు నీ కరుణామయ ఉదయ కాంతులలో వికసించెనయా హృదయ కమలములు నీ కరుణామయ మధుర గానమే నీ కరుణామయ మధుర గానమే ఏకత్వ పరమ ప్రేమ తత్వము ఏకత్వ పరమ ప్రేమ తత్వము ఓ కరుణామయ ఓ కరుణామయ నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవము నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవము నీ కరుణాన్విత సత్యవాణియే ఆ నీ కరుణాన్విత సత్యవాణియే లోకాలేలే దివ్య శాసనము లోకాలేలే దివ్య శాసనము ఓ కరుణామయ ఓ కరుణామయ నీ కరుణయే మాకాత్మజాగృతి నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే మా ఆత్మజాగృతి నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము మాకిడి ప్రోచిన మెహర్ సనాతన మాకిడి ప్రోచిన మెహర్ సనాతన ఓ కరుణామయ ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ ఓ కరుణామయ అవతార్ మెహర్ బాబా की जय थैंक यू बाबा Exactly 71 years before, in 1954, it was a very memorable day, and Baba was on his second tour to Hamirpur, which Baba said it is my heart, and followed by Andhra tour, which Baba said Andhra is my head. So after, from 3rd February, Baba started from Morai, and it ended
in Maheva. On 9th, actually, Baba said he was very much tired and he wanted to take rest on the night of 9th. So, the workers, the volunteers, and Baba lovers, they said, Baba, Mahoba is the district headquarters. There are guest houses and hotels. We will arrange in Mahoba for your rest. But somehow Baba said, no, my home is there. That Maheva, it is 35 kilometers from Mahoba. And Baba said, in those days, going to such a remote place also, it was a very difficult thing. Even during 1980s, when we went for the first time, we went in a tractor, and it was really a trying journey through that bullock cart track, traveling in a tractor. So now there is a good road, but even then it is a remote village. Baba said there they built one hut for Baba stay on a small hill-like thing. So Baba called it, it is my home. Baba said, yes, I will take rest in my home. Only 35 kilometers I will go. And Baba says to Keshav and Nigam, it was the native place, native village of Keshav and Nigam, who wrote Baba's Chalisa, Meher Chalisa. He told, Baba told him, I won't give darshan. I won't have any food. I will take full rest, so nobody should come and disturb me. I will go to my home only to rest. He said, okay, Baba. When Baba started and entered the village, as he was entering into village, Baba sees many people standing on either side of the road, but they were silent, and they were folding their hands. Seeing Baba asked to Keshav, what is this? I told you that I am not going to give darshan. Why have you called all those? And I also told you that nobody should disturb me. Keshav says to Baba, Baba, they have come only to see you from the distance while you are passing. They are not going to disturb you. Only they wanted to have a glimpse of your face and darshan from a distance. They are not disturbing you, and they will not stop your car. And Baba was really pleased and said, okay, then I am going to give them darshan. Is there any arrangement? And Keshav was, he knew Baba's merciful attitude. So he had already erected a stage, Shamyana, everything. And then Baba, he said, okay, Baba, I can do it. And he asked all the people to go and sit there. All went there and sat. Baba sat on the dais, and then Baba gave darshan to all those who are present. And what about Prasad? Baba said, in this avatar, in Lord Krishna's avatar, I started distributing Prasad. And in every darshan, Baba used to give something. So he used to give his love through something, some medium called Prasad. So where is Prasad? So Keshav, he knew that. And then when all were going and sitting there, Baba asked, what about Prasad? So that was a season for these Regupal berry fruits. So in every house they stored it, and all were collected, and Baba distributed that bear as prasad. And then Baba went to his home on the small mountain, small hillock, and then he said, "Oh, I am hungry because I gave darshan to so many people, and now I am hungry. Will you arrange for my food?" That was also arranged. And then Baba said,
Actually, I wanted to rest, but I will not rest. So throughout night, Baba said, call all, we will have Jagaran. The way all kept waking up, and Kawal came, he started singing bhajans also. So Baba, at that moment, he says to Keshavji, it was 50 minutes past 12. That means 10th February has also come, entered. And at that moment, Baba says to Keshav, you have no idea what good fortune is being granted to you at this moment. Baba says to him, you don't know, because that is a memorable date, ninth night and 10th early hours at Maheva in Hamirpur district on in the month of February 1954. So what Baba did, Baba spelled out through e-rich Avatar Meher Baba Ki Jai on his alphabet board. This was, Baba said, this was for the first time that he is showing on his alphabet board Avatar Meher Baba Ki Jai. And Baba raised his right hand. Uh, and all took up the declaration, and then all started Avatar Meher Baba Ki Jai, Avatar Meher Baba Ki Jai. Adi Senior, I heard him saying that after that date, Avatar has become part of Meher Baba's name. And Adi, he used to say that he was so meticulous that whoever wrote either Sadguru Meher Baba or Sri Meher Baba, he used to return that letters. Please write Avatar Meher Baba. So even today we see that we write only Avatar Meher Baba. That Avatar has become part of his name from that 9th February night, 1954, 71 years back. So after that, Baba arranged, Baba said that arrange coffee twice or thrice. Baba gave coffee. And Baba also, before that, he asked all, do you know who am I? They said, Baba, you are Avatar. How do you know? So Baba even asked their experiences and explanations, what is meant by Avatar and how they take him as Avatar. So after that, that happened, 10th February happened to be Baba's 60th birthday as per Zoroastrian calendar. But actual birthday, 60th birthday was celebrated in Tadapilligudem in Andhra on 25th February during Andhra tour. So when that was done, immediately after that, Baba took the Mandali to a spot near Mehrasthana. Then he says, the main topic hinged on a difference of opinion between Keshav and Gaya Prasad. Such differences of opinion among my men have been the same throughout eternity. Throughout eternity, these differences are there. And Baba said, even in the time of Krishna, Ram, Buddha, Jesus, and Muhammad, they are always being brought to my notice. I am in the habit of listening to such disputes since eternity. It breaks the monotony. This Baba, with that hint, Baba gave a message. Everyone should be free and frank and make the best use of this opportunity I am giving to enable you to unload your minds. None should hesitate to speak freely. If we speak at some place with our friends and relatives, that is different. But if we make honest and free statement before the avatar, it is something else. Then Baba said, I bring out weaknesses because I love you. Why Baba wanted to free out
speak out freely, because Baba says, I bring out weaknesses because I love you. Be honest. Weaknesses are there. You should not be afraid of them. You should be afraid of dishonesty. Who doesn't get bad thoughts? They are the foundation of life. No house can stand without its foundation. Thoughts may be best or worst, but one should take care of one's actions. Had it not been for the weaknesses in everyone, there would have been no difference between me and you. All should have been equal if there are no differences amongst you, Baba said. Baba concluded by saying, very few have the true burning of love. All love God, but very few have the burning in love. Very few have the true burning in love. When it starts, don't try to extinguish it. Even my Arjuna failed due to his weaknesses, which compelled me to give him the experience of universal body. That means Vishwarupa Darshan. It can also be called my weakness. Baba agreed that showing him this universal body, Baba says it was his weakness, because I gave him the experience to enable Arjuna to carry out my orders. So Baba said again, Baba spelled out, Avatar Meher Baba ki Jai. Today is my birthday, and it is the first time I have called out my own Jai. So that was the occasion, this 9th and 10th night in February 1954 in Maheva, remote village of Hamirpur district. Baba declared, and they take that this was the declaration. But declaration of Avatar, even Upasani Maharaj did in 1922. During 1931 first World War tour also, Baba everywhere he proclaimed that he was the Avatar, God man. So this Baba himself showing on his alphabet board, Avatar Meher Baba ki Jai. Jai Baba.